తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయభిలాషి హాఫీజ్ బాయాజిజ్ సిరాజీ. నా ప్రేమ సోదర మహాశివులారా, నెలసరిలో ఆడవారికి ఒక సమస్య, ఒక ఆలోచన ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇన్షాల్లా ఈ యొక్క వీడియో ద్వారా ఏదైతే మనకి సమస్య ఉంటుందో ఆ యొక్క సమస్యని మనం తప్పకుండా దూరం చేసుకుందాము. ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, చాలామంది ఆడవారికి ఒక సందేహం ఎక్కువగా ఉంటుంది. అది ఏమిటి అనగా, మాకు 1 నెల 3 రోజులు మాత్రమే నెలసరి వస్తుంది. మరికొంతమంది ఇలా అంటారు, మాకు 4 రోజులు, నాకు 5 రోజులు, మాకు 7 రోజులు, మాకు 10 రోజులు. ఇలా ఒక్కొక్క ఆడవారికి ఒక్కొక్క నెలసరి, ఒక్కొక్క సమయం అంటూ నిర్ణయించబడి ఉంటుంది. కానీ కొంతమంది ఆడవారికి 15 రోజులు, 12 రోజులు లేదా దానికన్నా ఎక్కువ రోజులు, లేదా మరికొంతమందికి ఇలా ఉంటుంది, 1 నెల 3 రోజులు వస్తుంది, మరో నెల 4 రోజులు వస్తుంది, మరో నెల 6 రోజులు, 7 రోజులు, 8 రోజులు. ఇలా నెలసరి వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఒక లెక్కంటూ ఉండదు. వాళ్ళు సందేహంలో పడతారు. పోయిన నెల నాకు 3 రోజులు వచ్చింది, కానీ ఈ నెల మాత్రం 6 రోజులు నెలసరి వచ్చింది. ఇప్పుడు నేను నమాజ్ ఎప్పుడు చదవాలి? నమాజ్ ఎప్పుడు చదవడం వలన నా యొక్క నమాజ్ అల్లాహ్ యొక్క సన్నిధికి చేరుకుంటుంది, నా యొక్క నమాజ్ కబూల్ అవుతుంది? ఈ యొక్క సందేహంలో చాలామంది ఆడవారు ఆలోచనలో ఉంటారు. ఇన్షాల్లా ఈరోజు మనం ధార్మికంగా దారుల్ ఉలూమ్ యొక్క ఫత్వా ప్రకారంగా మాట్లాడుకుంటే, ఏ ఆడవారికైతే 3 రోజుల కన్నా తక్కువ, 10 రోజుల కన్నా ఎక్కువ, 3 రోజుల కన్నా తక్కువ, 10 రోజుల కన్నా ఎక్కువ ఏ ఆడవారికైతే నెలసరి అవుతుందో నేను చెప్పిన సమయాల్లో, వాళ్ళకి అది నెలసరిగా గుర్తించబడదు. ఎందుకు అంటే, 3 రోజుల కన్నా తక్కువ అవుతే అది నెలసరి కాదు షరియత్ ప్రకారంగా. 10 రోజుల కన్నా ఎక్కువ అవుతే అది కూడా నెలసరి కాదు. ఒకవేళ 10 రోజుల కన్నా ఎక్కువ కనుక నెలసరి అయితే వాళ్ళు వెంటనే గుస్ల్ స్నానం చేసి నమాజ్ మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏదైతే రక్తం వస్తూ ఉంటుందో దాన్ని శుభ్రం చేసుకుంటూ అతి త్వరగా వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. ఆ యొక్క సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి. కానీ మరికొంతమంది ఆడవారికి 2 రోజులు మాత్రమే వస్తుంది. అది కూడా షరియత్ ప్రకారంగా నెలసరిగా లెక్కించబడదు. వాళ్ళు నెలసరిలో వచ్చినట్లు కాదు. ఇప్పుడు కొంతమందికి ఈ మసలా కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి 3 రోజులు నెలసరి అయ్యింది, ఆగిపోయింది. ఆ తరువాత ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 6వ రోజు లేదా 7వ రోజు మళ్ళీ నెలసరి యొక్క రక్తం మొదలయ్యింది. ఇప్పుడు వీళ్ళేం చేయాలి? 3 రోజుల తర్వాత రక్తం ఆగిపోయింది అని చెప్పి గుస్ల్ స్నానం చేసి నమాజులు చదివారు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ రక్తం కనిపించింది. అలాంటి ఆడవారు ఏం చేయాలంటే, వాళ్ళు ఏదైతే 3 రోజుల తర్వాత గుస్ల్ స్నానం చేసి మళ్ళీ 2-3 రోజులు నమాజ్ చదువుకొని ఆ తర్వాత మళ్ళీ రక్తం కనిపించిన ఆడవారి యొక్క నమాజులు మధ్యలో ఏదైతే 2-3 రోజులు వాళ్ళు నమాజ్ చదివారో అదంతా కూడా కబూల్ అవ్వదు. అంటే వాళ్ళు ఆ సమయంలో కూడా నెలసరిలో ఉన్నట్లే లెక్క వస్తుంది. ఇన్షాల్లా నాకు తెలిసి మీకున్న సందేహాలన్నీ కూడా దూరం అయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదన్నా సందేహాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఇన్షాల్లా మీకున్న సందేహం దూరం చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అదేవిధంగా ఎవరైనా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీ పేరు, మీ ఊరు తెలియజేయడం వలన మిమ్మల్ని ఇన్షాల్లా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.